కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. సాధారణంగా మీలాంటి ఆర్టిస్టులకు మేనేజర్లు ఉంటారు. దే విల్ బి సెలెక్టెడ్. మీకంటూ ఒక మేనేజర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ. నాకు ఒక మేనేజర్ ఉన్నారండి, డారన్ డాష్ ఉమెన్. మన సినిమా ఇండస్ట్రీ లో అంటే మేకప్ ఫస్ట్ ఉమెన్, మేకప్ ఆర్టిస్ట్ శోభా గారుని. ఆవిడ మీకు తెలిసే ఉంటది. సో షీ ఈస్ ద వెరీ డేర్ అండ్ అంటే ఏమని చెప్పాలంటే డెవిల్ కాదండి, డెవిల్ అంత కాదు. అంటే ఆవిడ మాట్లాడే రీతి అంటే అందరు ఇండస్ట్రీలో అందరికి తెలుసు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ కి తెలుసు ఆవిడ. ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నది. ఆవిడకి ఒక ప్రత్యేకమైన ఒక ప్లేస్ లో ఉంది. సో ఆవిడ గురించి అందరికి తెలుసు. ఆవిడ మాట్లాడితేనే ఎవరు డబ్బులు ఇవ్వనని ఎవరు చెప్పరు, ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆవిడ మాట్లాడే రీతి కూడా అలా ఉంటది. నాకు తెలియదు అలా ఎలా మాట్లాడాలి, ఆవిడకైతే అది తెలుసు. అలా ఎలా ఎవరితో ఎలా రెస్పెక్ట్ గా మాట్లాడాలి, ఎవరితో ఎలా కంఫర్ట్ గా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే బాగుంటుంది ఆవిడ. సో అందుకని నాకు ఆవిడకి ఒక మంచి అండర్స్టాండింగ్. ఒక్కొక్కసారి కొట్లాడుకుంటాము, ఒకసారి నేను ఒక కూతురులాగా ఆవిడ మమ్మీ లాగా, ఒక్కొక్కసారి ఆవిడ గురువు లాగా నేను ఒక స్టూడెంట్ లాగా, ఇలా కొట్లాడుకుంటుంటాం. కానీ సో నాకు నిజంగానే చాలా ఒక కంఫర్ట్ మేనేజర్. మొన్న కూడా నాకు కొంచెం హెల్త్ కొంచెం అప్సెట్ అయింది. అప్పుడు కూడా నా దగ్గర ఉండి ఒక తల్లిలాగా నన్ను చాలా బాగా చూసుకున్నారు. శోభ గురించి ఇంత చక్కని కాంప్లిమెంట్స్ ఇచ్చారు మీరు. ఎందుకంటే మేనేజర్స్ అనేటువంటి మనీ కోసం కాకుండా ఒక కమిట్మెంట్ కోసం, ఒక సెంటిమెంట్ కోసం పనిచేయటం అనేటువంటి దట్ ఈస్ వెరీ అటాచ్డ్ పాయింట్. ముఖ్యంగా లేడీస్కి సీరియల్స్ వైపు చూస్తున్నారు. ఓ బికమ్ సో ఇమోషనల్. వెరీ గుడ్ శోభ, కంగ్రాచులేషన్స్ అండి. మీ గురించి చెప్తూ ఆమెన్ గారు చాలా ఇమోషనల్ అయ్యారు. అంత మంచి అటాచ్మెంట్, అంత మంచి బాండింగ్ ఆవిడకి ఇవ్వటం అనేటువంటిది, ఒక గొప్ప కేర్ టేకర్ లాగా ఉంటాం అనేటువంటిది రియల్లీ గుడ్. కంగ్రాచులేషన్స్. హైదరాబాద్ లో నాకు ఒక మంచి ఒక బాండింగ్ ఉందంటే ఆవిడ. ఇక్కడ ఈ రకరకాల మనం ఏం మాట్లాడడం లేదు, మెయిల్ డామినేటింగ్, పురుషాధిక్యం, అది అన్నీ ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అలాంటప్పుడు ఒక షీల్డ్ లాగా ఒక వ్యక్తి మీతో జర్నీ చేయటం అనేటువంటిది రియల్లీ గుడ్. అన్నీ నా మంచి చెడు అన్నీ ఆవిడకి తెలుసు. సో చాలా బాగా అర్థం చేసుకుని సో నాతో ట్రావెల్ చేస్తున్నారు. వెరీ గుడ్. అది నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నేను. నరేష్ గారే ఫస్ట్ టైం నాకు మామ్ని చాలా మంచి ఆవిడ, నువ్వు మేనేజర్గా పెట్టుకో అంటే ఓకే సార్ అని. సో అలా మా ఇద్దరిది ఇలా ట్రావెల్ చేస్తున్నాము. సో నైస్. ఆవిడతో నేను ట్రావెల్ చేసిన నుంచి బాగుంది, నాకు సినిమాలు కూడా బాగుంది, లైఫ్ బాగుంది. నాకు ఏదైనా నేను కొంచెం నాకేమైనా కొన్ని విషయాలు తెలితే ఆవిడతో చెప్తే నేను ఆవిడ కొంచెం జస్టిఫై చేస్తుంది. ఇలా కాదా అమ్మని, ఇలా ఉండు అంటే. నాట్ మేనేజర్, ఒక చెప్పాను కదా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు అన్ని చేస్తారు. మా పిల్లలు వచ్చినా సరే, నన్ను వచ్చినా సరే, తన అన్ని విషయాల్లో నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. హైదరాబాద్ ఇంకా చెప్పాలంటే నాకు ఒక సొంతం ఉంది అనుకుని ఉంటున్నా. నాకు సినిమా మాత్రమే కాదు, శోభ గారు కూడా ఉన్నారు. అది ఆ బాండింగ్ హైదరాబాద్ లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు? ఇంకా హౌ బిజీ యు ఆర్? ఇప్పుడు బిజీ ఉన్నానండి, దేవుడి దయ వల్ల బిజీ ఉన్నాను. ఇప్పుడు ఆ రోజుల్లో హీరోయిన్స్ తో కాంపిటీషన్ ఉంటుంది, ఇప్పుడు ఆ క్యారెక్టర్ యాక్టర్స్ తో కూడా చాలా కాంపిటీషన్. చాలా మంది మదర్ క్యారెక్టర్స్, ఆంటీ క్యారెక్టర్స్ ఇవి చేస్తున్నారు. ఇప్పుడు కూడా మంచి టైట్ ఇదే ఉంది, కాంపిటీషనే ఉంది. కానీ బట్ సమ్ క్యారెక్టర్స్ ఉంది. కానీ నాకు నన్ను డైరెక్టర్స్ అనుకుంటారు రామ్ని అయితేనే బాగుంటుందని. సో అన్నవాళ్ళు నా దగ్గరకు వస్తే నేను చేస్తూ మంచి సినిమాలు చేస్తున్నాను. సో నాకు ప్రాబ్లం లేదు, నాకు అలాంటి పోటీలు అన్నీ ఏమీ లేదు. ఓకే ఆమెన్ గారు, ఆ రోజు నుంచి ఆ జంబలగడ పంబ, ఆ మిస్టర్ పెల్లాం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మిమ్మల్ని చూస్తున్నాం. క్వైట్ వెరీ వెరీ జెంటిల్, చాలా స్మూత్ గోయింగ్, ఎక్కడ కాంట్రవర్షియల్ కానీ ఎలాంటి వివాదాలు లేకుండా వండర్ఫుల్ కెరీర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు రేపు డిసెంబర్ 25న రాబోతున్న నారీ కూడాను మీ విజయాల్లో మరొక విజయంగా తప్పకుండా చేరుతుందని విజయం సాధించుకున్న నమ్మకం ఉంది. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, వాళ్ళు ఎంతో కమిట్మెంట్తో ఎంతో డెడికేట్గా చేసిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలని ఆశిద్దాం. డిసెంబర్ 25న థియేటర్స్లోకి వస్తుంది నారీ. చాలా డిఫరెంట్ కంటెంట్ తోటి వస్తుంది. ముఖ్యంగా సమాజంలో ఈ రోజున పురుషాధిక్యం అనేటువంటిది, మెయిల్ డామినేషను, మెయిల్ చావనిజం అనేటువంటి ఆడవాళ్ళ యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని కానీ, మానసిక స్వాతంత్రాన్ని కానీ ఏ విధంగా
సఫర్ చేస్తున్నటువంటి ఒక అంశం మీద చేసినటువంటి చక్కని చిత్రం ఇది. అందరూ చూడండి, థియేటర్లోనే చూడండి. December 25th, డోంట్ ఫర్గెట్. డోంట్ మిస్. మీరు కూడా ఒక అపీల్ చెప్పండి. మంచి సినిమా ఇది. ఆడవాళ్ళందరికీ, ఆడవాళ్ళు ఈవెన్ మగవాళ్ళు కూడా చూడాల్సిన సినిమా ఇది. ఆడవాళ్ళకి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది, మగవాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి ఈ సమాజంలో అనేదని ఈ సినిమాలో ఉంటుంది. మంచి సినిమా. 16 years కాదు, 10 years నుంచి, అంటే అప్పుడే మనకు అర్థమవుతుంది సినిమా చూస్తే. ఆ 10 years నుంచి 70 years ఓల్డ్ వరకు అందరూ కూర్చొని చక్కగా చూసేంత నీట్ అండ్ హెల్దీ సినిమా ఇది. మిస్ అవ్వకుండా చూడండి. December 25th. మంచి ఈ సినిమాకు ఒక మంచి ప్రోత్సాహం ఇవ్వండి. ఇలాంటి మీరంతా ప్రోత్సాహం ఇస్తే ఇలాంటి మంచి సినిమాలు వస్తుంటాయి, మీకు మంచి సినిమాలు అందిస్తుంటారు మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.